కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్ నందు ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు మరియు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. భారతదేశం మాజీ ప్రధాని చరణ్ సింగ్ రైతు ఉద్యమ నేతగా వ్యవసాయ ఆధునీకరణ చేసి రైతాంగానికి విశిష్ట సేవలు అందించారని స్కూల్ కరెస్పాండెంట్ దండె దస్తగిరి వెంకట నరేష్ తెలిపారు. చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అలాగే సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో చక్కగా అలరించి యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతమును తెలుసుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు రైతుల గొప్పతనం గురించి పాటలు, వేషధారణలతో అలరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మా కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు ఫార్మర్స్ డేను నిర్వహించడం జరిగింది. శ్రీ చౌదరి చరణ్ సింగ్ గారి బర్త్డే సందర్భంగా ఫార్మర్స్ డేను నిర్వహించడం జరిగింది. రైతుల కష్టాలను, కన్నీళ్లు, వారి బాధలను మా విద్యార్థులు కథ రూపంలో మరియు నాట్య రూపంలో అన్నీ తెలియజేశారు. మనకు రైతు లేనిదే మనకు రాజ్యం లేదు. రైతు వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. వారు పండించే ధాన్యాలు కూడా మనం తింటున్నాం. కాబట్టి రైతుకు ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం కోరుకుంటున్నాం. సపోజ్ క్రిస్మస్ను మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. 25వ తారీఖున యేసు ప్రభు జన్మించిన సందర్భంగా ముందుగా ఆ రోజు సెలవు ఉంటుంది కాబట్టి ముందు రోజు మేము మా పాఠశాల ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. పట్టణ ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కరుణామయ పాఠశాలలో మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి జన్మదిన వేడుకలను, అలాగే ఆయన పేరుతో నిర్వహించే రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్థులు రైతుల వేషధారణతో అలరించడం జరిగింది. రైతు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతుకు విలువనివ్వాలి, రైతును కాపాడాలి, రైతును బతికించుకోవాలి. రాబోయే రోజులలో రైతే రాజు అవుతాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సపోజ్ క్రిస్మస్ వేడుకలను చిన్నారులు శాంటాక్లాస వేషధారణతో యేసు ప్రభువును స్మరించుకోవడం జరిగింది. మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.